చంద్రబాబు ఏదైతే విత్తారో అదే రేపు చెట్టు అవుతుంది. భవిష్యత్ పరిణామాలకు బాబుదే బాధ్యతన్న వైఎస్ జగన్. తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రోగ్రాం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో తీవ్రమవుతున్న రైతుల సమస్యలపై తహసీల్దార్కి వినతిపత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అనకాపల్లి జిల్లా లంకలపాలెం వసతి గృహాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి నేతలు. విద్యార్థుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఫైర్. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు. జూలై 28న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం. తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర పరిగి నుంచి ప్రారంభించిన మీనాక్షి నటరాజన్. ఇరిగేషన్ హైడ్రా అధికారులతో మంత్రి ఉత్తమ్ భేటీ. కబ్జాలకు గురైన భూములకు కంచె వేయాలని ఆదేశం. పశ్చిమ గోదావరి జిల్లా పాములపర్రులో దళితుల నిరసన. దళితుల శ్మశానం నుంచి ఆక్వా చెరువులకు రోడ్డును నిలిపివేయాలని డిమాండ్. వరంగల్ నగరంలో ఘనంగా సిపిఐ 2వ మహాసభలు. అంబానీ అదానీ కార్పొరేట్ సంస్థలకు కేంద్రం మేలు చేస్తోందని నేతల ఫైర్. మైలవరంలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కమల డిమాండ్. నల్ల రిబ్బన్లతో నిరసన. ఖమ్మం జిల్లా బొల్లికుంటలో దేవాదాయ శాఖ అధికారుల వేలంపాటలో పాల్గొని సాగు భూములు దక్కించుకున్న రైతులు. కామారెడ్డి జిల్లా సరంపల్లి శివార్లోని బాలుర కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించిన వెంకటరమణారెడ్డి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులకు ఇసుక రవాణా వద్దు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హుకుం. కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదం. భద్రాద్రి జిల్లా అశ్వాపురం ఫారెస్ట్ రేంజర్ రమేష్ సస్పెండ్. ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో 1,00,000 లంచం తీసుకున్నందుకు వేటు. అనంతపురం జిల్లా గుంతకల్లులో అద్దె చెల్లించని 9 షాపులు సీజ్. 10 లక్షలకు చేరిన బకాయిలు కొరడా జులిపించిన మున్సిపల్ అధికారులు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత. వాహనాన్ని అడ్డుకున్న విశ్వ హిందూ బజరంగ్ దళ్ కార్యకర్తలు. పెద్దపల్లి డీసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్. పోలీసులతో ప్రత్యేక సమావేశం. విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశం. ఆలంపూర్ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి శ్రీహరి. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా కుబేర్లో పింఛన్ కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్. చెప్పులు బండరాళ్లు లైన్లో పెట్టి నిరీక్షిస్తున్న పెన్షన్దారులు. యూపీఐ సేవలకు సంబంధించి ఇవాల్టి నుంచి కొత్త నియమాలు అమలు. యూపీఐ యాప్ నుంచి రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే ఛాన్స్. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం. ఇండియా ఇంగ్లాండ్ 5వ టెస్ట్ తొలి రోజు ముగిసిన ఆట. 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసిన భారత్. క్రీజ్లో కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్.